కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడి 10 దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇప్పుడు కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన చేశామని, తమ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఇక రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రులు గుర్తు చేశారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులను తామేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు పదే పదే మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేసుకోవద్దు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మనం అందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల పేరు నిలబెట్టి ఏ తెలంగాణ అయితే మనం ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇచ్చామో ఆ తెలంగాణ అభివృద్ధి దిశగా మనం అందరం కూడా కలిసి అడుగులు ముందుకు వేయాలని వారు చెప్పడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి సోనియమ్మ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు, మరి మహిళా పథకాలు కావచ్చు, అనేక మహాలక్ష్మి కావచ్చు చేస్తూ మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే, అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడిల నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఈ రోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ బడ్జెట్ లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 1 తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకల్లా జీతాలు వస్తున్నాయి. దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కానుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరు నేను చెప్పడం కాదు, ఆనాడు ప్రబుద్ధుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపు